గుంటూరు నియోజకవర్గం భీమడోలులో జరిగిన మనపల్లెకు మన ఎంపీ కార్యక్రమంలో అప్గాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, సంక్షేమం అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాయని తెలిపారు. గుజరాత్ తరహాలో మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఎంపీ గ్రామస్తులు కొత్త రోడ్లు నిర్మించాలని కోరగా నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తూ అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. అనంతరం స్థానిక జూనియర్ కళాశాలలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొని విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం ఇటీవల గాయపడిన మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరాజును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవాలి. ఇంకా గ్రామాలలో కొన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎందుకంటే సమస్యలు అనేది రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. ఏ రోడ్లు అడిగారో, కుంతన్ రోడ్లు అయినా కానివ్వండి, సీసీ రోడ్లు అయినా కానివ్వండి, అన్ని కలిపి రోడ్లు అన్ని కూడా శాంక్షన్లు ఇచ్చేస్తున్నా. 2026 డిసెంబర్ కల్లా రోడ్స్ అన్ని కూడా శాంక్షన్ చేసేసి ఇచ్చేస్తాం. పోయినసారి కూడా రోడ్స్ ఎవరెవరు నాకు ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చి నాకు రోడ్లు కావాలి, గ్రేవ్ యార్డ్లు కావాలని ఎవరెవరు అడిగారో ఆ అన్ని గ్రేవ్ యార్డ్లు అన్ని కూడా కంప్లీట్ చేసి, అలాగే ఇప్పుడు రోడ్లకు కూడా శాంక్షన్లు ఈ జనవరి ఎండింగ్ కల్లా వాళ్ళకందరికీ కూడా శాంక్షన్లు ఇచ్చేస్తాం. ఇవాళ ఇప్పుడు ప్రతి ఒక్కరికి శాంక్షన్లు ఆల్మోస్ట్ 35 కోట్లు ఓన్లీ రోడ్లకి, మన బరియల్ గ్రౌండ్స్ కి. బరియల్ గ్రౌండ్ చేయడం లేదు, మీకు ఒక బరియల్ గ్రౌండ్ కట్టినాక డిజైన్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, కంప్లీట్ గా ఒక రూమ్ ఉంటుంది. ఆ పక్క ఎవరైనా చనిపోతే కాల్చుకొని బట్టలు మార్చుకోవడానికి ఇదంతా కూడా ఒక సౌకర్యంగా ఉండేట్లు ఒక బరియల్ గ్రౌండ్ నీట్ గా సిస్టమేటిక్ గా తయారు చేశారు. ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా డిజైన్ ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మన ఏలూరు పార్లమెంట్ లో ఆ రకంగా కడుతున్నాం.